ఈరోజు అత్తయ్యతో స్పెషల్ వ్లాగ్ ఏంటి అని అంటే కుకింగ్. మా అందరి ఫేవరెట్ రెసిపీ ఒకటి ఉంది, అది కీర్. అత్తయ్య చెప్పండి, కీర్కి కావాల్సిన పదార్థాలు ఏంటి, దాని తర్వాత అది ఎలా తయారు చేయాలి? లీటర్ పాలు, 1/2 కిలో రైసు, 3/4 కిలో షుగరు, కోవా, సాల్ట్, పిస్తా, బాదం, ఇలాచి, కాజు, గీ. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకొని నేను అందిస్తాను మీకు ఏం కావాలో. ఫస్ట్ కొంచెం గీ వేసుకొని సరిపోతుంది. కొంచెం షుగర్ 2 స్పూన్స్. రైస్ కావాలి. రైస్ అత్తయ్య సీక్రెట్ చాలా మందికి తెలియదు, ఇప్పుడు చెప్పేస్తున్నాం. ఇది మా పాప వర్షాలో ఉండగా చేసేది, తన డిష్ ఇది. నేను నేర్చుకుని ఇప్పుడు ఆడియన్స్ అందరికి చెప్తామని. ఇలాగ వేయించుకున్న రైస్ని ఇప్పుడు మనం కుక్కర్లో వేసి వాటర్ పోసి 3-4 విజిల్స్ రానివ్వాలండి. మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఇది మొత్తం అంతా అయిపోయాక ఆల్మోస్ట్ 3 to 4 విజిల్స్ వస్తే బాగా మెత్తగా ఉడుకుతుంది అనమాట. అది వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. 5 విజిల్స్ అయిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేస్తుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కుక్కర్ని మనం వెంటనే ఓపెన్ చేయలేము, ఎందుకంటే అసలు వెంటనే ఓపెన్ చేస్తే ఏం జరుగుతుంది అని అందరికీ తెలుసు కదా. కుక్కర్ పక్కకి దించుకొని సో 1 లీటర్ పాలు ఇదే గిన్నెతో పెట్టేస్తారా? పాలు మరుగుతూ ఉండే లోపు ఇది కుక్కర్ బ్రౌన్ రైస్ లాగా ఉంది మొత్తం. పాలు మరిగే లోపు ఇది కొంచెం చల్లారిన తర్వాత వేడి తగ్గాక మిక్సీ చేసుకుని, ఈ రైస్ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి బరకగా. అప్పుడే ఎవరో రైస్ అని అనుకోరు అనమాట. ఇది గోధుమ పాయసమా ఏంటి అని ఎవరికి తెలియదు. ఇది ఇలాగా కొంచెం మరి మెత్తగా కాకుండా, పేస్ట్ లా కాకుండా కొంచెం రవ్వలాగా కనిపిస్తున్నట్టు గ్రైండ్ చేయాలన్నమాట. పాలల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? షుగర్ వేసుకొని, షుగర్ అండ్ సాల్ట్, కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే ఆల్మోస్ట్ 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకున్నాం కదా, అండ్ సాల్ట్. ఇది కొంచెం కీరు సాల్ట్ వేస్తేనే చిన్న టేస్ట్ బాగుంటుంది. సో డ్రై ఫ్రూట్స్ ఏవి కూడా మీరు నేతిలో వేయించట్లేదు? పచ్చివే బాగుంటాయి. తర్వాత బాదం, తర్వాత పిస్తా, తర్వాత ఇలాచి. ఇది బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కోవా వేసుకుంటే ఇంకా దీని టేస్ట్ అమృతంలాగా ఉంటుంది అన్నమాట. అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొద్దాం. నేను బౌల్ తెస్తాను. ఎమ్మి కీర్ ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాము. అంటే ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుందండి. ఇదండి ఈరోజు మీ అందరికీ చూపించాలి అనుకున్న కీర్. అండ్ మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఫస్ట్ మా ఇంట్లో ఎప్పుడు ఏది స్వీట్ చేసినా సరే దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మేము తింటామన్నమాట. సో దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత నేను టేస్ట్ చేస్తాను. టేస్టీ కీర్ టేస్ట్ చేసి స్వీటే అస్సలు వచ్చదమ్మా వాళ్ళ డాడీకి లాగా. కీరే టేస్టీగా అనుకుంటే ఇంకా మా అత్తయ్య చేతుల మీద పెట్టేటప్పటికి అది నిజంగా చాలా అమృతంగా ఉంది అనమాట. అదే ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ అప్పటి వరకు మీరందరూ సేఫ్గా ఉండండి, హెల్దీగా ఉండండి, ఇలాంటి మంచి మంచి ఫుడ్ తినండి. బాయ్ బాయ్. బాయ్ 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 బాయ్. మన ఆడియన్స్తో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? గీ అంటేనే మంచి స్మెల్ కదా. ప్లీజ్